11 అనే మూవీ టైటిల్ వచ్చేసరికి సో మోస్ట్ కాంట్రవర్షియల్ నెంబర్ ఇన్ టోటల్లీ 2 తెలుగు స్టేట్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డ్రామా ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎనీ అదర్ జానర్ ఉంటే అప్పుడు నేను బట్ మీ సినిమా ఎందుకు చూడాలంటే మీరు ఏం చెప్తారు ప్రేక్షకులకి? కానీ ఛాలెంజ్ చేస్తున్నా, ఈ మూవీ చూసేటప్పుడు ఒక ఫ్రేమ్లో మీరు మీ మదర్ని ఇలా చేయిపై ఎత్తుకున్న ఫోటో కూడా ఉంటుందంట. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? మా అమ్మగారిని ఎత్తుకోవాలనిపించింది. సో నా బరువుని ఆవిడ మోసింది. సో ఇక్కడి నుంచి నీ బరువు నేను మోస్తాను పెద్దగా అయ్యా. బ్రేకప్ ఉందని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, బట్ నిజంగా తెలియదు నాకు. సో బ్రేకప్ మీ లైఫ్లో ఏదైనా ప్రీవియస్ బ్రేకప్? మన జీవితంలో కొందరు మన పర్మిషన్ లేకుండా వస్తారు, మనమే పర్మిషన్ ఇస్తాం రమ్మని చెప్పి. వచ్చిన తర్వాత వాళ్ళని మనం మేనేజ్ చేయలేకపోయాం అనుకోండి, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో అందాల రాక్షస్తో అందరి మనసులు దోచుకున్న సో నవీన్ చంద్ర గారు మన దగ్గర ఉన్నారు. సో చాలా విషయాలు ఉన్నాయి, సో మాట్లాడదాం. మాట్లాడి రీసెంట్గా నేను నా సోషల్ మీడియా నెట్వర్క్లో నేను స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక ట్రైలర్ మాత్రం బీభత్సంగా నచ్చింది. సో ఏంటి ఆ ట్రైలర్ అని చెప్పి కూడా నేను వెళ్ళి ఓపెన్ చేశాను. సో లిటరల్లీ చెప్తున్నా వ్యూయర్స్, మీరు అందరూ నన్ను నమ్ముతారని చెప్పి తెలుసు, బట్ నేను జెన్యున్గా చెప్తున్నా. సో ఆ ట్రైలర్ మాత్రం నాకు బీభత్సంగా నచ్చిందనమాట. సో దాని తర్వాత ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని చెప్పి కూడా నేను వెయిట్ చేసి, సో లాస్ట్కి అది May 16th రిలీజ్ అవుతుందని చెప్పి తెలిసింది. సో మన ముందు నవీన్ చంద్ర గారు ఉన్నారు. సో మీ అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు, సో చూస్తే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు అనమాట. సో అన్నని ఇన్వైట్ చేద్దాం. సో అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారు అన్న? బాగున్నా. సో హ్యాపీ టు సీ యూ అన్న. థ్యాంక్ యూ. మీ ట్రైలర్ చూశారు, ట్రైలర్ నచ్చింది, ట్రైలర్ బాగుందని చెప్పే విషయం నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఏ సినిమాకైనా ట్రైలర్ టీజర్ చాలా ఇంపార్టెంట్ ఒక ఆడియన్స్ లోపలికి రావాలంటే. అండ్ మా ట్రైలర్కి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అండ్ మీరు చెప్పినట్టు మస్త్ అనిపించింది, చూడాలన్నారు, మీకు డేట్ కూడా గుర్తుంది. సో ఐమ్ హ్యాపీ ఫర్ దాట్. సో చూసాము చాలా తెలుగు ప్రేక్షకులకి మీ సినిమాలు అంటే చాలా ఇష్టం, లైక్ యాజ్ ఏ హీరోగా కానీ లేకుంటే ఆ సపోర్టింగ్ రోల్లో కూడా సో నెక్స్ట్ లెవెల్ మీరు ప్లే చేస్తూ ఉంటారు. సో చూస్తూ ఉంటే ఆ ఎనర్జీ ఇంకా చూడాలి అనిపిస్తుంటుంది. లైక్ అరవింద సమేతలో ఆ బాలరెడ్డి క్యారెక్టర్ కానీ, సో చాలా అనేక క్యారెక్టర్లో కూడా సో జనాలు బాగా ఇష్టపడుతూ ఉంటారు మిమ్మల్ని. సో ఈ థ్రిల్లర్గా రాబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉండబోతుందంటే, ఇంతకుముందు నేను థ్రిల్లర్స్ చేశాను. లైక్ ఇన్స్పెక్టర్ రిషి నుంచి నేను ఆ థ్రిల్లర్స్ చూస్తే ప్రతి థ్రిల్లర్ ఏదో ఒక యూనిక్ ఉంది కాబట్టి ఆడియన్స్ అని చూసారు, వ్యూవర్షిప్ ఇచ్చారు, అండ్ దే లైక్డ్ ఇట్. ఆబ్వియస్లీ నేను ఇంకో థ్రిల్లర్ చేస్తున్నానంటే ఆలోచిస్తా కదా, ఏదైనా యూనిక్నెస్ ఉంటేనే మళ్ళీ స్క్రీన్ మీద రావాలి, కొత్తగా ఏమైనా ఉంటేనే. సో ప్రతి సినిమా ప్రతి క్యారెక్టర్ని కొత్తగా ప్రయత్నం చేసేటప్పుడు నేను ఎంచుకునే కథ కూడా కొత్తగా ఉండాలి అండ్ ఆడియన్స్కి అది నచ్చాలి. అది చాలా కాన్షియస్గా తీసుకునే డిసిషన్. పైగా క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఆల్రెడీ కథ గీద అన్నీ ఉంటుంది, నేను జస్ట్ వెళ్ళి యాక్ట్ చేసి రావాలి. బట్ యాజ్ అ లీడ్గా చేసేటప్పుడు కొన్ని విషయాలు నేను చూసుకోవాలి. లైక్ ఎంత యూనిక్గా ఉంది కదా, ఎందుకంటే ఒక క్రెడిబిలిటీ మనం తెచ్చుకున్న తర్వాత ఆడియన్స్ అనేది నేను ఉన్నానంటే ఏదో ఒకటి ఉంటుంది, సంథింగ్ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేస్తారన్నప్పుడు నేను ఆ యూనిక్నెస్ నేను ఇవ్వాలి కదా. చాలా యూనిక్. నేను ఇంతకుముందు చేసిన థ్రిల్లర్స్ అయినా కానీ సిరీస్ అయినా కానీ దానికంటే కొంచెం యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కథ, ఈ పాయింట్, ఈ టైటిల్ 11 అనే టైటిల్ మీరు చెప్తున్నారు, అదే కథ. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద ఫిలిం. ఈ 11 అనే మూవీ టైటిల్ వచ్చేసరికి సో మోస్ట్ కాంట్రవర్షియల్ నెంబర్ ఇన్ టోటల్లీ 2 తెలుగు స్టేట్స్. సో ఆ 11 అనే ఒక కాంట్రవర్సీని సో ఎలా లైక్ అంటే మీరు ఈ పెట్టుకున్నప్పుడు కానీ బిఫోర్ ఎలక్షన్ మీరు ముందు ఈ టైటిల్ పెట్టుకున్నారని చెప్పి మాకు తెలుసు, బట్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ప్రజెంట్ ఆ 2 తెలుగు స్టేట్స్లో కూడా అది వైరల్గా నడుస్తుంది. సో ఆ నెంబర్ ఎక్కడ తీసినా కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. సో ఆ థాట్ ఎప్పుడైనా వచ్చిందన్నా మీలో నెక్స్ట్ ఈ రిలీజ్ అయినాక ఏదైనా సీక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి? లేదు. సి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డ్రామా ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎనీ అదర్ జానర్ ఉంటే అప్పుడు నేను ఆలోచించవచ్చు. పైగా ఇది 2 లాంగ్వేజ్ ఫిలిం, ఇది తమిళ్ అండ్ తెలుగు. సో తమిళ్ తెలుగు అవడం వల్ల బైలింగ్వల్. పైగా డబ్బింగ్ సినిమా అయిందనుకోండి, ఇక్కడ మార్చచ్చు. ఇది డబ్బింగ్ సినిమా కాదు, ఇది ఒరిజినల్ బైలింగ్వల్ సినిమా. ఒక షార్ట్ తెలుగు, ఒక షార్ట్ తమిళ్ షూట్ చేసాం. సో తమిళ్లో ఏం టైటిల్ పెట్టామో అదే తెలుగులో పెట్టాలి. దెర్ ఈస్ నో వే ఆఫ్ చేంజింగ్. కథ ఒకటే, యాక్టర్స్ అందరూ సేమ్, బట్ ఏమంటే లాంగ్వేజ్ అండ్ డైలెక్ట్ ఈస్ డిఫరెంట్.
అంతే డిఫరెంట్. సో అక్కడ పెట్టిన టైటిల్ ఇక్కడ పెట్టిన టైటిల్ ఒకటే ఉండాలి, పైగా ఒకటే డేట్కి రిలీజ్ అవ్వాలి. ఎందుకంటే థ్రిల్లర్ అనగానే మీకు స్పాయిలర్స్ ఉంటాయి. ఒకవేళ అక్కడ ముందు రిలీజ్ చేసి దాని తర్వాత ఇక్కడ రిలీజ్ చేసాం అనుకోండి, అక్కడ స్పాయిలర్స్, అక్కడ రివ్యూస్ ఇక్కడ చూస్తారు, ఇక్కడ రివ్యూస్ అక్కడ చూస్తారు. కాబట్టి సో మాకు ఒక ప్రాపర్ డేట్ కావాలి, అండ్ ఆ డేట్ వచ్చేసి May 16th మాకు దొరికింది. సో ఈ టైటిల్ పెట్టడానికి మెయిన్గా కారణం ఏంటంటే కథలో ఉన్న ఇన్సిడెంట్స్ వల్లే ఈ టైటిల్ పెట్టాం. ఓకే, మీ క్లూ కూడా ఇచ్చా, ఇన్సిడెంట్స్ అనే ఒక విషయం. సో టైటిల్ ఈజ్ 11 ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం, వేర్ ఆ టైటిల్ కాకుండా వేరే టైటిల్ పెట్టేకి మాకు అవకాశం లేదు. ఇన్ కేస్ ఫర్దర్గా ఏదైనా ఇష్యూస్ కానీ లేకుంటే ఇంకేదన్నా కాంట్రవర్సీ క్రియేట్ అయితే సో ఈ మూవీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయనుకుంటారు? అలా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉందంటే చూస్తారు కదా ఎందుకు పెట్టారు, ఇప్పుడు ఎవరైనా పెట్టారనేసి ఏమి కాంట్రవర్సీ వన్ టైప్ ఆఫ్ ప్రమోషన్ అనుకోవచ్చు. అది కూడా ప్రమోషన్ కాదు నిజంగా. ప్రమోషన్లా ఉంటే నేను కావాల్సుకునే ఆ పాయింట్నే పెట్టి మాట్లాడేవాడిని. ప్రమోషన్ కాదు, కథకి సంబంధించిన టైటిల్ ఇది. మరి ముందే పెట్టుకున్నాం, అది ముందే ఆలోచించాం, ముందే దాన్ని ఫిక్స్ చేసి రిజిస్టర్ చేసి అక్కడ అనౌన్స్ కూడా చేసాం. ఫస్ట్ లుక్ కూడా మేము ఎలక్షన్కి ముందే ఫస్ట్ లుక్ అనౌన్స్ చేసాం మేము. యాక్చువల్లీ మాకు ఐడియా కూడా లేదు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బికమ్ అ కాంట్రవర్సీ ఆర్ సంథింగ్, బికాస్ టోటలీ ఈ జోనరే డిఫరెంట్ ఉంది. ఎక్కడ కూడా రిలేటబుల్ లేదు ఇది. ఆ పాలిటిక్స్కి సంబంధించిన మీరు చెప్పినట్టు ఎక్కడికి రిలేటెడ్ లేదు. ఒకవేళ ఎవరైనా అఫెండ్ అయినా వచ్చి సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుద్ది ఎందుకు వీళ్ళు 11 అని ఆ టైటిల్ పెట్టుకున్నారు. ఆ పెట్టుకోవడానికి కారణం కూడా మీకు సినిమా చూసేటప్పుడు తెలిసిపోతుంది. ఈ థ్రిల్లర్ మూవీస్ అంటే ఇప్పుడు ఆ 11 అనే నెంబర్కి నేను చెప్పొచ్చు, చెప్తే మీకు క్లూ దొరికిపోతుంది. ఒకసారి చెప్పొచ్చు కదా. అదే కదా థ్రిల్లర్లో అదే కదా. మనం ఖచ్చితంగా ఏదో ఒక యూనిక్ పాయింట్ ఉంటేనే థ్రిల్లర్కి ఆడియన్స్ వస్తారు. ఆ యూనిక్ పాయింట్ పెట్టినప్పుడు ఆ యూనిక్ పాయింట్ రివీల్ చేయకుండా మేము ట్రైలర్ కట్ చేసి ఆడియన్స్ని రమ్మని చెప్పాలి, అండ్ ప్రమోషన్స్లో చెప్పాలి ఇట్లా యూనిక్గా ఉంది అని చెప్తేనే. అంటే లెవెల్ క్యారెక్టర్స్ ప్లే చేశారు అనుకోవచ్చా ఈ మూవీలో? మీరు ఎలా అనుకుంటే అలా, కొంచెం మా ప్రేక్షకుల కోసం మీరు 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 ఎలా అనుకుంటే ఎలా. కావాలంటే మీరు ఇంటర్వ్యూ తర్వాత పోస్టర్ చూడండి, ట్రైలర్ చూడండి. దాంట్లో చాలా హింట్స్ ఉన్నాయి. దాంట్లో మా డైరెక్టర్ అయితే డైరెక్ట్ ఓపెన్గా వదిలేశాడు కథని, చాలా ఓపెన్గా చెప్పాడు. బట్ స్టిల్ మీకు ఆ సస్పెన్స్, ఆ క్యూరియాసిటీ ఏంటంటే ఇంకా ఉందంటే దెన్ May 16th వెళ్ళాల్సిందే పక్కా అంటారు. లైక్ ఈ థ్రిల్లర్ అనేసరికి కొంచెం ఏమనుకుంటారు అంటే సో అవే ఫైటింగ్స్ ఉంటాయి, సో అవే కొన్ని కేసెస్ ఉంటాయి, సో అవే చేసేయాలి. సో తర్వాత లాస్ట్కి ఎట్లాగో హీరో, ఆఫ్ కోర్స్ హీరో అనే వ్యక్తి గెలుస్తాడు, లాస్ట్లో విలన్ అనే వ్యక్తి ఓడిపోతాడు. సో ఈ తెలుగు ప్రేక్షకుల మనసులో మాత్రం అవే ఉండిపోతాయి. బట్ మీ సినిమా చూడాలి అంటే ఎలా, ఎందుకు చూడాలంటే మీరు ఏం చెప్తారు ప్రేక్షకులకి? అంటే యూజువల్లీ థ్రిల్లర్స్లో ఏదో ఒకటి దాచి ఉంటాం, ఓకేనా. ఆ దాచిన దాని మీద టీము మేమందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. ఓకే, ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయ్యి నుంచి ఎండ్ అయ్యేదాకా మీరు ఆ గెస్సింగ్ మోడ్లో ఉంటారు. ఎందుకంటే థ్రిల్లర్ అంటేనే ఎక్కడో లేట్ బ్యాక్ ఉంటుంది. ఏం ట్విస్ట్ ఇస్తాడు, ఇక్కడ ట్విస్ట్ పడుతుందిలే, ఒక డైరెక్టర్ ఇలా చెప్తాడులే అంటారు. కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ మూవీ చూసేటప్పుడు మీరు అవి డీకోడ్ చేయడానికి మర్చిపోతారు. ఎందుకంటే మధ్యలో ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా ఉంది. థ్రిల్లర్లో ఎమోషనల్ డ్రామా, ఓన్లీ ఎమోషనే కాదు, ఒక డ్రామా కూడా ఉంది. అండ్ అది మీరు ఇప్పుడు దాకా ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అది నా కాన్ఫిడెన్స్ ప్లస్ టెక్నికాలిటీ. అంటే నావి ఇంతకుముందు చేసిన సినిమాలు ఓటీటీలో స్ట్రైట్గా రిలీజ్ అయ్యి సిరీస్ అవన్నీ రిలీజ్ అయ్యి ఆ క్వాలిటీస్ చాలా బాగుంటాయి. బట్ 11 అనే సినిమా విజువల్లీ చాలా స్టన్నింగ్ ఉంటుంది. అండ్ ద స్క్రీన్ ప్లే రైటింగ్ థ్రిల్లర్స్లో రైటింగ్ చాలా ఇంపార్టెంట్, అండ్ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ క్యాట్ అండ్ మౌస్ చేసి మీకు తెలిసిందే. మీ ట్రైలర్ చూస్తే ఎండ్ షాట్లో ఎవరైతే కిల్లర్ ఉన్నారో వాడిని పట్టుకొని వాడు ముందు ఆపోజిట్ కూర్చున్నాడు. వాడిని పట్టుకున్న తర్వాత సిచ్యువేషన్ ఏంటి. యూజువల్లీ కిల్లర్ దొరికితే వాడిని చంపేస్తారు, లేకపోతే పోలీసులు పట్టుకెళ్తారు. కానీ ఇక్కడ వాడు దొరికాడు. ఓకే, అంటే మా రియల్ లైఫ్లో మాత్రం హీరో అయితే పట్టుకుంటాడు. సో మీరు కూడా పట్టుకుంటారు సినిమాలో పట్టుకుంటా, ముందే పట్టేసుకుంటా. తర్వాత స్టోరీ మరి తర్వాత స్టోరీ కదా, తర్వాత స్టోరీ 11. ఓకే, సో ఆ 11 అనే పదానికి డిఫరెంట్ ఉండబోతుంది. సో మీరు చెప్తూ ఉంటేనే ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎస్, రొటీన్ కాకుండా ఇంకొంత ఇంట్రెస్టింగ్గా మా తెలుగు ప్రేక్షకులు ఇవ్వబోతున్నారు అనమాట. ఓకే, సో అన్న అంటే వన్ డేలోనే ఇటు తమిళ్ అలాగే ఇటు తెలుగు ఎలా మేనేజ్ చేశారు? ఇట్స్ నాట్ ఈజీ. అది
మనం ప్రిపేర్గా లేమనుకోండి ఇట్స్ నాట్ ఈజీ. మన కథ ఉంది, కథ ఉన్న తర్వాత ఇంకో లాంగ్వేజ్లో చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు ప్రీ ప్రొడక్షన్ అనేది ఒక ఉంటుంది కదా. సో ఆ ప్రీ ప్రొడక్షన్లో ఏమంటే నేను, మా డైరెక్టర్, యాక్టర్స్, ప్రొడక్షన్ టీమ్, ఆర్ట్ ద హోల్ డిపార్ట్మెంట్ కూర్చొని డిస్కస్ చేసి దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. మెయిన్లీ ఇలాంటి సినిమాలు వచ్చేటప్పుడు బడ్జెట్ ఎక్సీడ్ అవ్వకూడదు అండ్ టెక్నికాలిటీ చాలా బాగుండాలి, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ 100% బాగుండాలి. అండ్ ఇలా ఉన్నప్పుడు టైం కన్స్ట్రెయింట్ చాలా ఉంటుంది. అంటే ఒక యాక్టరు, ఒక టెక్నీషియను డిలే చేశారనుకోండి కాల్ షీట్ పెరిగిపోద్ది. అండ్ సిన్స్ యూఆర్ డూయింగ్ 2 ఫిలిమ్స్, ఇట్స్ నాట్ 1 ఫిలిం కాబట్టి 2 ఫిలిమ్స్ చేసేటప్పుడు ఇంకా ప్రిపేర్డ్గా ఉండాలి. సో ప్రీ ప్రొడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మేము చాలా ప్రీ ప్రొడక్షన్ చేసి 100% వీ హ్యావ్ గివెన్ ద బెస్ట్ క్వాలిటీ ఫర్ వాట్ ద స్క్రిప్ట్ డిజర్వ్స్. సో అన్న, ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే లైక్ డే టు డే లైఫ్లో చాలా మూవీస్ వస్తున్నాయి, చాలా మూవీస్ చూస్తూనే ఉన్నాం. లైక్ అంటే వచ్చినాయి లో బడ్జెట్ మూవీస్ అయినా సరే హిట్ అవుతున్నాయి. కొన్ని ఎంత పెద్ద హిట్ బడ్జెట్ ఉన్నా ఫ్లాప్గా మనం చూస్తూ ఉన్నాం. లైక్ అంటే ఈ టోటల్ తెలుగు ఆడియన్స్ అంటే ఒక్కొక్క సంబంధించిన ఆడియన్స్ డిఫరెంట్ ఉంటుంది టోటల్లీ. సో ఈ ఆడియన్స్ గురించి మీరు ఏం మనసులో పెట్టుకొని చేశారు ఈ మూవీ అంటే ఏం చెప్తారు? లైక్ అంటే తెలుగు ప్రజల గురించి, అలాగే ఇటు తమిళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆడియన్స్ గురించి మనం మేజర్గా మేము మనసులో పెట్టుకునేది అంటే ఇది కొత్తగా ఉంటుంది, వాళ్ళకి బాగుంటుందనే ఒక థాట్ అంతే. బట్ ఆడియన్స్ని అనలైజ్ చేసి మనం సినిమా చేసామనుకోండి, మనం అనలైజ్ చేయలేము ఆడియన్స్ని. ఏ ఇష్టపడతారో వాళ్ళు ఒక ట్రైలరో పోస్టరో ఏదో చూసే వాళ్ళు ఇష్టపడతారు సినిమా చూడడానికి, రావడానికి. నిజంగా సినిమా బాగుందనుకోండి, వాళ్ళు ఇచ్చే వర్డ్ ఆఫ్ మౌత్ జెన్యూన్గా ఉంటుంది. అండ్ వాళ్ళు చెప్పిన ఆ మాటని నమ్మి టికెట్ కొని మళ్ళీ వెళ్తారు. సో నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ డే చూసిన రోజు చూసిన వాళ్ళు ఆడియన్స్ షూర్గా దే విల్ స్ప్రెడ్ దిస్ వర్డ్. ఈ మూవీ గురించి మీరు చెప్తూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం కాబట్టి, సో ట్రైలర్ కూడా మనకు నచ్చింది కాబట్టి, సో అది కొంచెం పక్కన పెట్టేసారు మీ పర్సనల్ లైఫ్ విషయం. ఓకే రండి. యా, సో ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా మీ లైఫ్ జర్నీ స్టార్ట్ చేసి ప్రజెంట్ ఒక స్టార్ హీరోగా, అలాగే సైడ్ క్యారెక్టర్లో కూడా ది మోస్ట్ అంటే ఒక క్యారెక్టర్కి పవర్ఫుల్ క్యారెక్టర్ ఉందంటే ఫస్ట్ వినిపించేది మీ పేరే. సో ఈ లైఫ్ జర్నీ, ఒంటరి లైఫ్ జర్నీ చూసుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే స్ట్రగుల్స్, ప్రతి ఒక్క లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి. సో స్ట్రగుల్స్ లేని సక్సెస్ ఉండదు. సో ఆ స్ట్రగుల్స్ని ఎలా ఫేస్ చేసుకొని వచ్చారు? సో మీ వెనక కూడా చాలా బాధగా ఉంది, మీ లైఫ్ కూడా చాలా డీప్ బాధలో ఉన్నాయని చెప్పి మాకు తెలుసు. సో ఎన్ని స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఏం చెప్తారు? స్ట్రగుల్స్ అంటే నేను చూస్ చేసుకున్న ప్రొఫెషన్ ఇది. ఓకేనే, ఈ ప్రొఫెషన్లో నేను వచ్చేటప్పటికే నాకు అది తెలుసు, ఇది తెలిసి అంటే ఎలా వర్క్ అవుతుంది, ఎలా వర్క్ చేయాలి. సో స్ట్రగుల్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకేనా, అది మనం దాన్ని సింపతిగా తీసుకున్నాం అనుకోండి ముందు వెళ్ళాం. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి యూ నీడ్ టు గో ఫార్వర్డ్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్, యాక్సెప్ట్ ఇట్, అక్నాలెడ్జ్ ఇట్, వాల్యూ ఇట్. మీ గోల్ ఏంటి? వాట్ యూ వాంట్ టు డూ? సో మై గోల్ ఈజ్ లైక్ I want to be a part of good films. I want to be a part of good stories. I want to be a part of good characters. సో నా గోల్ అది. సో అలా ఉన్నప్పుడు ఏది వచ్చినా చేద్దామో లేకపోతే ఏది మంచిదని చూసి చేద్దాం అనేది నా చాయిసెస్ ఉన్నప్పుడు ఏ స్ట్రగల్ అయినా, ఎంత జర్నీ అయినా, ఏ టైం అయినా యూ విల్ ఎంజాయ్ ఇట్. టేక్ ఫ్రమ్ మై ఫాదర్ బీయింగ్ అన్ హెడ్ మెకానిక్ ఆఫ్ KSRTC. హిజ్ ఎంకరేజ్మెంట్ వాజ్ దేర్. చిన్నప్పటి నుంచే తన ఎంకరేజ్మెంట్ ఉంది. అండ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా నేను చేసిన జర్నీలో మోర్ ఆఫ్ లెర్నింగ్, మోర్ ఆఫ్ మీటింగ్ గుడ్ పీపుల్. నాకు ఇప్పటిదాకా ఎక్కడ కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరగడమో లేకపోతే కించపరచడమో లేకపోతే కింద చూపడమో ఏం లేదు. అండ్ నాకు ఈ జర్నీలో ఇండస్ట్రీ నాకు ప్రతిదీ ఇచ్చింది, నేను కోరుకుంది ఇచ్చింది. ఇన్ కేస్ ఆఫ్ లైక్ గుడ్ ఫిలిమ్స్, good remuneration, everything is given good at right time and happy. The journey is happy and it will continue more and this journey will be more exciting అని నాకు అనిపిస్తుంది. ఓకే, మీ నాన్న చనిపోయిన విషయం మా అందరికీ తెలుసు. సో ఫ్యామిలీకి మోస్ట్ సపోర్టివ్ పర్సన్ అంటే మనం ఫాదర్ అంటూ ఉంటాం. సో అలాంటి నాన్నని మీ లైఫ్లో మీరు కోల్పోయాక సో ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారన్న? మీరు నేర్చుకున్నది ఏముందంటే ఏ రోజు ఒకరోజు మనం కూడా పోతాం. ఓకే, కానీ ప్రతి మనిషికి ఒక వాల్యూ ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక ప్రయారిటీ ఉంటుంది. ఏం నేర్చుకున్నామంటే లైఫ్ ఈజ్ ఆల్వేస్ టీచింగ్ యూ సంథింగ్ ఆర్ న్యూ ఎవ్రీ డే. అది మనలో ఉంటుంది. మనం దాన్ని గ్రహించామనుకోండి, మనం కాన్షియస్గా దాన్ని, ఇప్పుడు సపోజ్ నేను మీతో ఒక విషయంలో రాంగ్గా మాట్లాడేశాను,
ఆ మాట్లాడిన తర్వాత ఆ విషయం మర్చిపోయి నా డైలీ లైఫ్లో ఉన్నాను అనుకో అది వేరే. కానీ మాట్లాడిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయ్యో ఎక్కడో ఒకటి ఉంటుంది కదా, అది తప్పుగా మాట్లాడేసానేమో, షుడెంట్ హ్యావ్ టాక్ టు హిమ్ దట్ వే. దట్ ఈస్ ద కరెక్షన్ యూ షుడ్ హ్యావ్ ఇన్ లైఫ్. అంటే అది చేసిన తప్పైనా మనం కవర్ చేయకూడదు. మనకైనా అట్లీస్ట్ అవతల వ్యక్తికి వెళ్ళి సారీ చెప్పకపోయినా అట్లీస్ట్ మనమైనా రియలైజ్ అవ్వాలి దట్ వీ హ్యావ్ డన్ మిస్టేక్, ఐ థింక్ దిస్ షుడ్ నాట్ బి, ఇలాంటిది మళ్ళీ చేయకూడదని మనకు మనం అనుకుంటే నిజంగా ఐ థింక్ ద జర్నీ విల్ బి వెరీ స్మూత్. ఇంకొకటి అన్న, మేబీ ఇది అడుగుతున్నా నేను. సో మీ ఇంట్లో ఒక ఫ్రేమ్లో మీరు మీ మదర్ని ఇలా చేయిపై ఎత్తుకున్న ఫోటో కూడా ఉంటుందంట. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? ఏం లేదు, నా బర్త్డే ఆ రోజు, నా పుట్టినరోజు, ఎందుకో తెలియదు మా 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 అమ్మగారిని ఎత్తుకోవాలనిపించింది. ఎందుకంటే నాకు నా చిన్నప్పుడు నన్ను ఎలా ఎన్ని రోజులైతే అంటే ఎన్ని సంవత్సరాలు నన్ను ఎత్తుకొని నేను ఏమేమి ఆవిడకి ఏమేమి బాధ పెట్టానో నాకు తెలియదు. ఆ ఏజ్లో గుర్తుండదు కదా. సో నా బరువుని ఆవిడ మోసింది. సో ఇక్కడ నుంచి నీ బరువు నేను మోస్తాను, నేను పెద్దగా అయ్యా, నీ బరువు మోసేంత కెపాసిటీ వచ్చింది నాకు అనే ఒక ఫీలింగ్, అంతే. సూపర్ అన్న. సో ఇంకొకటి, ఇది ప్రతి అబ్బాయి జీవితంలో జరిగేదే, హార్ట్ బ్రేకప్. మీ లైఫ్లో బ్రేకప్ ఉందని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, బట్ నిజంగా తెలియదు నాకు. సో బ్రేకప్ మీ లైఫ్లో ఏదైనా ప్రీవియస్ బ్రేకప్ అని మనం గ్లోరిఫైయింగ్ వర్డ్ అది యూజ్ చేయడం అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది ఓకేనా. బట్ ఆ బ్రేకప్ అనే ఒక ఎమోషన్ అనేది ఎవరికైనా హర్ట్ అవుతుంది, ఎవరైనా దాని నుంచి బయటపడాలనుకుంటారు, ఎవరైనా అలా జరగకూడదు అనుకుంటారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో కొందరు మన పర్మిషన్ లేకుండా వస్తారు, మనమే పర్మిషన్ ఇస్తాం రమ్మని చెప్పి. వచ్చిన తర్వాత వాళ్ళని మనం మేనేజ్ చేయలేకపోయాం అనుకోండి, అది ఓపెన్గా చెప్పి లేకపోతే కూల్గా మాట్లాడి సెటిల్ చేసుకుంటే సూపర్. ఒకరి టైప్ అది, ఇంకొకరు చాలా అగ్రెసివ్గా దాన్ని రచ్చ చేసే టైపు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక బ్యాక్లాగ్స్ ఉంటాయి, దాని తాలూకు మెమోరీస్ ఉంటాయి. బట్ నా విషయానికి వస్తే ఐఎమ్ హ్యాపీ హూ ఎవర్ కేమ్ ఇన్ మై లైఫ్ అండ్ దే టాట్ మీ అ గ్రేట్ లెసన్ టు లీడ్ అ బెటర్ లైఫ్. సో దాన్ని నేను బ్రేకప్ కన్సిడర్ చేయను. మనం పెరుగుతా లోకాన్ని తెలుసుకుంటా మనం ఎక్కడో తెలియని మనకు ఎన్లైట్మెంట్స్ అవుతూనే ఉంటాయి. ఆ టైంలో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని చెప్పి నా లైక్ అంటే కొంచెం డ్రింకింగ్ అలవాటు పడుడు కానీ ఇలాంటి. ఎందుకు అడుగుతున్నా అంటే అన్న క్వశ్చన్, ఎందుకంటే డే టు లైఫ్లో చాలామంది అబ్బాయిలను చూస్తున్నాం, వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు ఇలాంటి బ్రేకప్స్ కానీ. సో ఈ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఏం తెలియక వాళ్ళ సూసైడ్ కూడా మనం చూస్తూ ఉన్నాం, అమ్మ నాన్నని కాదని చెప్పి. ఐఎమ్ నాట్ దట్ వీక్ హార్టెడ్ టు గెట్ అడిక్టెడ్ టు బ్రేకప్ అయిపోయింది లేకపోతే నా జీవితంలో ఏమైపోయిందని. ఐఎమ్ నాట్ దట్ వీక్ హార్టెడ్ టు గెట్ అడిక్టెడ్ టు సంథింగ్ ఆర్ సమ్వన్. సో నాకు నా లైఫ్ మీద, నా సెల్ఫ్ మీద నాకు చాలా కంట్రోల్ ఉంది. సో ఐ థింక్ ఆల్కహాల్ బ్రేకప్ దానికి అలాంటి ఏ సంబంధం లేదు. ఐ థింక్ యూ మిస్హర్డ్ ఇట్. బట్ ఎవరైనా మన జీవితంలో వచ్చినప్పుడు మనం వెల్కమ్ చేసిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ మనది. వాళ్ళు చెడ్డది చేశారా మంచిది చేశారు, దాని కారణం మనం. సో మనకు ఆ అవేర్నెస్ ఉండాలి, ఆ కాన్షియస్నెస్ ఉండాలి, మనం తీసుకున్న స్టెప్ ఏది ఏంటి అనేది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దట్. సో ఎవ్రీ వన్ ఈజ్ ఓవర్కమింగ్ విత్ దట్, అంతే. సూపర్ అన్న. సో చాలామంది తెలుగు ప్రేక్షకులకి బోత్ తెలుగు స్టేట్స్కి మీ అందాల రాక్షసి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇష్టం అన్న. అలాగే మీ ఆ రోజు అప్పట్లో ప్లే చేసిన క్యారెక్టర్ కానీ, సో అందులో ఆ సాంగ్ ఏ మంత్రము అని చెప్పి సాంగ్ ఉంది కదా, అది కూడా మన ప్రేక్షకులకు చాలా ఇష్టం. ఒక్కసారి వాళ్ళ కోసం మీ నోటి నుంచి ఆ సాంగ్ ఒకసారి కొంచెం డిఫరెంట్గా పడాలి, మీ నోటి నుంచి వినాలని ఉంది ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ గ్యాప్. ట్రై చేస్తా, ఎందుకంటే మీరు అందరి లక్షస్ అడిగారు కాబట్టి నేను పాడగలను. వేరేదేమైనా అడిగితే నేనేం మాట్లాడలేను, ఎందుకంటే ఆ సినిమా మీద అంతా వర్క్ చేశాను కాబట్టి. ఏ పాట కావాలి మీకు? అందరి లక్ష ఓకే. ఏ మంత్రము అల్లే సిందిలా ఎదకే వేసే సంఖ్యలా భూమెందుకో ఉనికిందే ఇలా బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా నా కోసం వానై జారిందా. సూపర్ అన్న. సో చివరిగా చూసే ప్రేక్షకులకి 11 మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారా? అండ్ ఇప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్స్ అయినా కానీ, విలన్ క్యారెక్టర్స్ అయినా కానీ, హీరో రోల్స్ అయినా కానీ, నేను చేసిన
సినిమా కథలు అన్నిటికీ ఆదరించి ఈ మాత్రం నాకు గుర్తింపు తెచ్చిన ఆడియన్స్కి ఫస్ట్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మళ్ళీ మీ ముందు ఒక ఒక అరెస్టింగ్ థ్రిల్లర్తో ఒక యూనిక్ కాన్సెప్ట్తో వస్తున్న ఫిలిం 11, అది May 16th రిలీజ్ అవుతుంది. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా కావాలి, మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. కమ్ అండ్ వాచ్ మై ఫిలిం ఇన్ థియేటర్స్ ఆన్ May 16th. షూర్గా డిసప్పాయింట్ చేయను. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.